జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా ఈ జనగణన కార్యక్రమం నడుస్తున్నట్టు వస్తుంది. ప్రతి ఇంటిని కూడా గుర్తించినటువంటి అక్కడ నెంబరింగ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రస్తుతం కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కన్నా ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలో యాదవ సంఘం దగ్గర ఉన్నాం. కమిషనర్ గారు ఉన్నారు. కమిషనర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం ఈ జనగణన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు యావత్ భారతదేశంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దానిలో భాగంగా మన నల్గొండ నగరపాలక సంస్థలో కూడా సెన్సెస్ కార్యక్రమాన్ని నిన్నటి నుంచి మనం హౌస్ లిస్టింగ్లో భాగంగా ప్రతి ఇంటికి ఈ ఎన్యూమరేటర్ వెళ్తూ ఉన్నారు. వారితో పాటు సూపర్వైజర్స్ కూడా ఫీల్డ్లో ఉండి ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. ముందుగా ఇది మ్యాపింగ్ తయారు చేస్తూ ఉన్నారు. అంటే ఒక బ్లాక్లో ఒక ఈబీలో ఎన్ని ఇండ్లు వస్తున్నాయి, రఫ్గా ఉండాల్సిన అప్రాక్సిమేట్లీ ఫిగర్ ఎంత వస్తుందని చూసుకుని దాన్ని మార్కౌట్ చేసుకొని క్లియర్గా దానికి ఒక ప్లాన్ తయారు చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే గూగుల్లో ఉన్న స్ప్రెడ్షీట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చాం, దాని ప్రకారం వాళ్ళు వెరిఫై చేసుకొని ఫైనల్గా ఒకటి క్లియర్గా మార్కౌట్ చేసుకొని దాని ప్రకారం ఎన్యూమరేషన్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ హౌస్ లిస్టింగ్ మాత్రమే జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 2027లో జనగణన అనేది జరుగుతూ ఉంది. ఎంతమందిని సిబ్బందిని నియమించారు సార్? ఎంతమంది పాల్గొంటారు? 342 మంది ఎన్యూమరేటర్స్, 57 మంది సూపర్వైజర్స్. ఓవరాల్గా వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండి నిరంతరం వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ పరిశీలన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు. ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది సార్? ఎన్ని గంటల వరకు? అంటే వేసవికాలం ఎక్కువ ఉన్న దృష్టిలో ఎట్లా ఉంది? టైమింగ్ ఏమైనా ఉన్నదా? అంటే జనరల్గా సార్ ఇప్పుడు ఎండ వేడిమి ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసి 11 వరకు లేదా 12 వరకు చేస్తారు. ఆ తర్వాత ఈవినింగ్ 4 to 7, 8, 9 వరకు కూడా వాళ్ళకున్న టైంను అంటే ఉన్న పనిని బట్టి ఆ టైమింగ్ వాళ్ళు అనేది సెట్ చేసుకుంటారు. మధ్యాహ్నం సమయంలో ఎండ వేడిమి దృష్ట్యా చేయవద్దని కూడా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. సార్, ఇంకొకసారి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చాలా వరకు కూడా చేసుకోలేదు సార్. కొంతమంది చేసుకున్నారు అవగాహన, కొంతమంది చేసుకోవడం వల్ల పరిస్థితి సార్ డేట్ కూడా అయిపోయిన పరిస్థితి. మళ్ళీ వీరు వెళ్ళిన వాళ్ళు అక్కడ చేస్తారా సార్? వాళ్ళకి ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఆధారంగా దాన్ని వెరిఫై చేస్తారు. దాంతోపాటు చేసుకుని వాళ్ళకు వీళ్ళ ఎన్యూమరేటరే క్లియర్గా అన్ని కూడా నమోదు చేయడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా అదైతే కమిషనర్ గారు ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది జనగణనకు సంబంధించిన ప్రక్రియ కూడా సులువుగా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఇప్పుడు మ్యాపింగ్ ప్రక్రియ మొత్తం కూడా ప్రతిదీ కూడా మ్యాపింగ్ చేసుకుంటాం. మ్యాపింగ్ చేసిన తర్వాత దీని అన్నింటినీ కూడా క్రోడీకరించిన తర్వాత కూడా జనగణన ప్రక్రియ చేపట్టడానికి కూడా సులువుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తామని కూడా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.